పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో రెబల్ స్టార్ యువి కృష్ణరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి షుగర్ వ్యాధి చికిత్సా శిబిరాన్ని ప్రారంభించారు. కృష్ణరాజు జయంతి వేడుకలను పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి, కుమార్తెలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మేము యూకే ఇండియా ఫౌండేషన్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఇది భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో పెట్టడం జరిగింది. వారం రోజుల నుంచి మా డాక్టర్ వర్మ గారు అందరికీ కూడా మొత్తం పల్లెకి ఊరికి మేము అవేర్నెస్ చేయటం జరిగింది. అంటే నేను ఎవరెవరినైతే పిలిచానో అందరు పెద్దలందరూ కూడా రావటం, ఈ క్యాంపు చూసి నెక్స్ట్ మేము పెడతాం, మా ఊర్లో మేము పెడతామని నేను పిలవటానికి కారణం అది. వారందరూ చూసి కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను పేషెంట్లు అందరూ వచ్చారు. మా డాక్టర్ వేణు గారు చూస్తూ ఉంటే మన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉందమ్మా. కాళ్ళల్లో నరాలు చచ్చిపెడిపోయాయి ఎంతోమందికి. ఇప్పుడు మేము టెస్ట్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి కిడ్నీ తేడా వచ్చింది, కాళ్ళు పుండ్లు పడిపోయాయి. అయితే మేము ఈ అవేర్నెస్ చూసి చాలా ఇక్కడి నుంచి కూడా ఈ ప్రాంతం వారిని వదలకూడదు, వీళ్ళందరికీ బాగు చేయాలి. కృష్ణరాజు గారి కోరిక ప్రకారం మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యంతో వర్ధిల్లాలి, అదే ఆయన కోరిక. ఆయన కోరికనైతే మేము నెరవేరుస్తాం. జయంతి సందర్భంగా ఆయన మొదలుపెట్టినటువంటి డయాబెటీస్ పేషెంట్స్కి ఏదైతే హెల్త్ క్యాంపులు మొదలుపెట్టారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ శ్యామలాదేవి అమ్మగారు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా గొప్పది. ఇక్కడ ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఏదైనా గ్యాంగ్రీన్ అయితే కాలు తీసేయాలని చెప్పేసి చెప్పడం, వేళ్ళు తీసేయాలని చెప్పడము జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా డాక్టర్ వేణు గారు అలాగే వర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతున్న సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ప్రజలలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఒక సభ్యునిగా ఆయన మారిపోయి ఇవాళ ప్రజల కోసము పరితపించినటువంటి ఒక నాయకుడిగా, ఒక సినిమా యాక్టర్గా ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము కంటిన్యూ చేయడము అనేది కూడా నిజంగా శుభసూచకం.